పెరుగుట విరుగుట కొరకే అంటారు. బంగారం ధర ప్రస్తుతం అదే. నిదానంగా పెరిగేటటువంటి దాంతో ఏ ప్రాబ్లం లేదు. ఆకస్మిక పెరుగుదల మళ్ళీ ఆకస్మికమైనటువంటి నష్టం. కొంతమంది నిపుణులు చెప్తున్నారు అది అట్లాగే వెళ్ళిపోద్ది, 1,25,000, 1,50,000 వద్దు 2,00,000 అవుతుంది అన్నట్టు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ హైక్స్ ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫాలన్కి దారితీస్తాయి. మీ షేర్లు ఒక్కోసారి దారుణంగా పెరిగిపోతాయి, దన్మని పడిపోతాయి తర్వాత. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నీతి. నిదానంగా పెరుక్కుంటూ వచ్చింది, గుడ్, తప్పులేదు. మ్యాక్సిమం ఇప్పుడు నిపుణులు చెప్పేటటువంటిది ఏంటంటే 85,000-90,000 మధ్యలో స్టిక్ ఆన్ అవుతాయి. 85,000-90,000 మధ్యలో. అంతకుమించి పెరిగేదంతా మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశం. అసలు ఎందుకు ఇట్లా అడ్డదిడ్డంగా పెరుగుతుందంటే, ఒకప్పుడు ఆ లేమాన్ బ్రదర్స్ లాంటి కుంభకోణాలు జరిగినప్పుడు, లేదంటే కరోనాలు జరిగినప్పుడు, లేదంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం అప్పుడు, ఇప్పుడు యుద్ధాలను అడ్డుపెట్టి మొన్నటిదాకా పెరిగినాయి. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధము, దాంతోపాటు చైనా తైవాన్ ఎప్పుడు గొడవలు పడుతూ ఉండటం, ఇక్కడ ఇండియాతో వీటితో గొడవలు పడుతూ ఉండటం, ఇట్లాంటి సందర్భాల్లో ఇది రేటు పెరిగిపోతా వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక యుద్ధాలు తగ్గుతున్నట్టు ఈ టైంలో పెంచాల్సిన పరిస్థితి. ఆర్థిక మాంద్యం అనేది ఒక పెద్ద అబద్ధం, పచ్చి అబద్ధ ప్రచారం. ఆర్థిక మాంద్యం ఏమీ లేదు ప్రపంచానికి. హ్యాపీగా సెటరైట్ అవుతున్నటువంటి సందర్భం, ఓ రకంగా సంక్షోభంలో నుంచి గట్టున పడుతున్నటువంటి సందర్భం. అమెరికా వేసిన టారిఫ్లు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఒక రకంగా దశాబ్దాలుగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసుకునేటటువంటి ప్రక్రియ. వాళ్ళని ఇండస్ట్రియల్గా మళ్ళీ ఎదుగుడు ఎందుకు చేసుకునేటటువంటి ప్రణాళిక. దాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించుకోవాలి ఇక్కడ.